ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము 3, 4, 5, 6 శ్లోకాలు. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చ మూం వ్యూఢాన్ ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ గురువర్య, బుద్ధిశాలియు మీ శిష్యుడగు దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారముగా రచించబడి ఉన్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుడు. ఇక్కడ దుర్యోధనుడు ఆచార్యుని దగ్గరికి వెళ్ళి, ద్రుపదపుత్రుడు అంటే ద్రుపదుడితోటి ద్రోణాచార్యునికి రాజకీయ వైరము ఉంటుంది గతంలో. ఆ కారణంగా ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి ద్రోణాచార్యుని చంపడానికి శక్తి గల ఒక పుత్రుణ్ణి వరంగా పొందుతాడు. అతనే దృష్టద్యుమ్నుడు. ఈ దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని చంపడానికి పుట్టాడు అని తెలిసినా కూడా ద్రోణాచార్యుడు అతన్ని శిష్యునిగా చేర్చుకొని విద్యలని నేర్పిస్తాడనమాట. అయితే ఇప్పుడు ఈ దృష్టద్యుమ్నుడు పాండవుల వైపు సైన్యాన్ని వ్యూహకర్తగా ఉన్నాడు. అలాంటప్పుడు ఒకవేళ తన శిష్యుడు అనే భావనతో జాలి చూపుతాడేమో అనే ఒక భావనతోటి కూడా ఈ మాటలు గురువుగారితో మాట్లాడుతూ ఉండవచ్చు. నెక్స్ట్ 4, 5, 6 శ్లోకాల భావము ఒకటే విధంగా ఉంటుంది. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శేభ్యశ్చ నరపుంగవః యుద్ధామన్యుశ్చ విక్రాంతా ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. తాత్పర్యము: ఈ పాండవ సేనయందు గొప్ప విలుకాండ్రును యుద్ధమునందు భీమార్జునులతో సమానములగు శూరవీరులను పెక్కురుగలరు. వారెవరనినా యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురీత్తు కుంతిభోజుడు, సర్వోత్తముడగు శైభ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు వీరందరూ మహారథులే అయి ఉన్నారు. ఈ విధంగా తను దుర్యోధనుడు వెళ్ళి గురువుగారి దగ్గర చెప్తూ ఉన్నాడనమాట. వాళ్ళ పరాక్రమాల గురించి వర్ణిస్తున్నాడు. అక్కడి నుంచే అతనికి భయం అనేది స్టార్ట్ అయింది అని మనం అర్థం చేసుకోవచ్చు.